వెల్కమ్ టు ఆర్జీ9 టీవీ న్యూస్. మరి ఈరోజు కోణిగండ్ల రోడ్డుకి దాదాపుగా 15 సంవత్సరాలైనా కూడా పట్టించుకోలేని మున్సిపల్ నాయకులు, మున్సిపల్ అధికారులు, అలాగే కూటమి ప్రభుత్వం నాయకులు కూడా, ఇక్కడ ఉన్న నాయకులు, స్థానిక నాయకులు కూడా రోడ్డును మరమ్మతులు చేయాలని, అలాగే డ్రైనేజీ వ్యవస్థను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రజలు తిరుగుతున్న వాహనాలకు కూడా కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉందని మిత్రులారా, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మీరు కూడా వాటిలోకి వచ్చి ఇక్కడ వెడల్పు ఎంత ఉంది అని తక్షణమే ఇక్కడ ఉన్న వాహనదారులకు కూడా, షాప్స్ ఓనర్స్ కూడా ఇబ్బంది లేకోకుండా కలిగించాలని మున్సిపల్ అధికారులకు, కూటమి ప్రభుత్వ నాయకులకు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేము తెలియజేస్తున్నాం మిత్రులారా. కాబట్టి 15 సంవత్సరాలైనా కూడా రోడ్డుకి చేయలేని పరిస్థితులు, అక్కడ దాకా అంబా భవానీ దగ్గర సరస్వతి స్కూల్ దగ్గరికి వేసినారు, మరి ఈ రోడ్డు అక్కడ దాకా వేసినారు. మేము హెచ్చరిస్తున్నాం. కానీ షాప్స్కి గుత్తలు కట్టడం లేదయ్యా, వాటర్ ట్యాంక్కి డబ్బులు కట్టడం లేదా, ప్రతి ఒక్కటి గుత్తలని ముక్కు పిండి వసూలు చేస్తున్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా మీరు తక్షణమే రోడ్డును వేసి ఇక్కడ ఉన్న ప్రజలని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది అని స్థానిక నాయకులు కూడా, కూటమి ప్రభుత్వం కూడా వెంటనే ఈ రోడ్డుని మరమ్మతులు చేయాలని తెలియజేస్తున్నాను. నా పేరు కె చిన్ని ప్రసాద్, POL జిల్లా కార్యదర్శి.